శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను తెనాలి రామకృష్ణ కథల నుంచి చాకలి రాజైతే అన్న ఒక కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఒకరోజు రాయలు కొంతమంది సైన్యంతో అర్ధరాత్రి దొంగలను పట్టుకునేందుకు బయలుదేరాడు. దొంగలు అంతా కలిసి 20 మంది వరకు ఉన్నారని గూఢచారుల ద్వారా తెలుసుకున్నాడు రాయలు. తనతో పాటు 200 మంది బలాఢ్యులైన వారిని తీసుకుని నగరం దాటుతూ ఉండగా రామలింగడు గుర్తుకు వచ్చాడు. అతని ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తెరిచి బయటికి వచ్చాడు రామకృష్ణుడు. ఎదురుగా మారువేషంలో ఉన్న రాయల వారిని చూసి క్షణంలో గుర్తుపట్టేశాడు. లోపలికి రండి ప్రభూ అని ఆహ్వానించాడు. నేను దొంగలను పట్టుకునేందుకు వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? దొంగలను తలుచుకుని భయం అనిపిస్తే మాత్రం రావద్దు అన్నాడు. తమరు నన్ను పిలవటం నేను రాకపోవడమునా? గండరగండనితో ఉంటే నాకేమి భయం, తక్షణం బయలుదేరగలను అని చెప్పి తను కూడా మారువేషంలో రాయలవారిని అనుసరించాడు. అలా వారిద్దరూ కొండలలోకి వెళ్ళిపోయారు. తెల్లవారుతూ ఉండగా రాయలు తన సైన్యాన్ని వెనక నుంచి రమ్మని చెప్పి రామలింగనితో తను బయలుదేరాడు. ఇద్దరూ చాలా దూరం వెళ్ళాక ఒక్కసారి దొంగలు చుట్టుముట్టి కత్తులు చూపించారు. రాయలు అవకాశం లేనందున వారిపై కత్తి దూయలేకపోయాడు. ఆ దొంగల నాయకుడు వారిని ఎగాదిగా చూసి, ఎవర్రా మీరు? ఈ ఎర్రకొండలలోకి వచ్చారంటే ప్రాణాలపై ఆశ ఏమీ లేనట్టున్నారు. మీరా కవులను వెంటేసుకుని తిరిగే కృష్ణదేవరాయల గూఢచారులా? నిజం చెప్పండి అంటూ ఉరిమాడు ఒక దొంగ. మేము దేశదిమరులం, మాకు ఎవరి కొలువు సరిపడదు, దారి తప్పి ఇటు వచ్చాం అని భయంగా చెప్పాడు రామలింగ కవి. రాయలు ఎరుపెక్కిన కళ్ళతో దొంగల వైపు కోపంగా చూశాడు. మీరు చెప్పింది నమ్మబుద్ధిగా లేదు, మీ సంగతి అటు నుంచి వచ్చాక తేలుస్తాను. ఒరేయ్, ఈ ఇద్దరిని ఆ కొండగుహలో ఉన్న చెరసాలలో పడేయండిరా అని తన అనుచరులను ఆదేశించి కొద్ది దూరంలో కనిపించే తుంగభద్రా నదివైపు సాగిపోయాడు ఆ దొంగల గుంపు నాయకుడు. దొంగలు ఆ ఇద్దరిని పెడరెక్కలు విరిచి పట్టుకుని ఎదురుగా కనిపించే గుహలోకి ఈడుచుకుపోయారు. ఓ చెరసాల గదిలోకి నెట్టి ఇనుపగజాల తలుపును వేసి పెద్ద తాళం వేసి నదివైపు సాగిపోయారు. రామలింగ, నువ్వు ఆ దొంగలతో అబద్ధమే చెప్పావా లేక నిజమే చెప్పావా? మేము దేశదిమ్మరులం, మాకు ఎవరి కొలువు సరిపడదు అని అన్నావు. నువ్వు నిజంగా ఏదో రోజు నా కొలువు వదిలేసి వెళ్ళిపోతావా అని అతని కళ్ళలోకి సూటిగా చూసి అడిగాడు రాయలు. ప్రభు, అలా ఎందుకనుకుంటారు? నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. దొంగలు కదా, వారి వలన ఏదైనా ముప్పు వాటిల్లుతుందేమోనని అలా చెప్పాను. అన్నట్టు ఇది మనకంటే బలమైన చెరసాలలా ఉందే, ఇందులో నుంచి ఎలా తప్పించుకోగలం? చూసారా, రాతిని దొలిచిన గుహ, పైగా ఇనప చువ్వలకు నా తల కంటే పెద్ద తాళం వేసి మరీ వెళ్ళారు. మన సైన్యం ఎక్కడుందో, మనం ఈ గుహలో బందీలయ్యామని వాళ్ళు గుర్తుపడతారంటారా? రామలింగుడు చెప్తూ ఉండగా గుహలోకి ఓ కుంటివాడు వచ్చాడు. వాడిని చూడగానే రాయలు గుర్తుపట్టి, ఒరేయ్ రజకుడా, ఇటు రారా అని పిలిచాడు. ఆ గొంతు ఇదివరకెప్పుడో విన్నట్టుగా అనిపించి చాకలి తిప్పుడు గిరుక్కున వీళ్ల వైపు తిరిగి చూశాడు. తమరెవరు బాబు? ఆ గొంతు వింటుంటే మా రాయలు వారి గొంతులా ఉందే, కొంపతీసి మా మహారాజువా ఏంటి? ఏంటి కథ? ఈ ముదనష్టపోలకు సిక్కిపోనారా? దొంగల దొర రాయలసీమ పాలెగాళ్ల కన్నా సరుకొత్తు నాయాల. మీ కాడ దండిగా ఉంటే దోసుకుని వదిలేస్తాడు. ఉందేమిటి ఏదైనా మూట? తిప్పడు చేతిలో బట్టల మూట కింద పడేసి నేల మీద కూలబడిపోయి మరీ అడిగాడు. రేయ్ తిప్ప, నీవనుకున్నట్లు నేను మీ మహారాజునే. నువ్వు భయంకరమైన నేరం చేస్తున్నావు. నీకు రాజదుస్తులు ఉతికేందుకు బాగానే ముడుతోంది కదా, మరి ఇక్కడకు వచ్చి ఈ దొంగల బట్టలు ఉతికి నగర విశేషాలు ఎప్పటికప్పుడు దొంగలకు చెప్పి నగరం దోపిడీకి గురవటానికి కారకుడివవుతున్నావు అని కనెర్ర చేశాడు రాయలు. మహారాజా, మన్నించండి, నేను కావాలని ఇక్కడికి రాలేదు.
ఈ దొంగనాయాళ్ళు నన్ను ఎత్తుకొచ్చి నానా విధాలుగా సావబాదారు కనుక ఒప్పుకోక తప్పింది కాదు. పైగా నా కొడుకులను చంపేస్తామన్నారు. భయపడిపోయి ఈ ఊడిగం చేస్తున్నా. ఇంతకు మించి నా వలన ఎలాంటి కీడు మన నగరానికి లేదు మహారాజా. నెత్తి నోరు బాదుకుని మరీ చెప్పాడు తిప్పడు. మధ్యలో రామలింగుడు అందుకుని, ఓయి, ముందు మాకీ చెర నుంచి విముక్తి కలిగించు. అదిగో ఆ బండతో తాళం పగలగొట్టు. బయటపడ్డాక నేను నీకు ఏ దండనా లేకుండా కాపాడుతాను. నన్ను నమ్మి ముందు ఆ పని చెయ్యి. అమ్మో, ఆ దొంగలు అసలే పరమమూర్ఖులు. నన్ను ప్రాణం తీయకుండా వదలరు. నా పిల్లపాపల్ని చంపేస్తారు. నేను ఆ పని నా నిలువెత్తు బంగారం నా మీద పోసినా చెయ్యలేను. కావాలంటే దొంగలకు చెప్పమంటే చెప్పేస్తాను. మీరు బందికానాలో పెట్టింది ఎవరో కాదు, మా మహారాజు అని. దాంతో ఆ బుద్ధిలేని పశువులు తెగ భయపడిపోయి వదిలేస్తారు. ఆ పని చేసిమంటారా? తల మీద ఓ ముట్టు కొట్టుకుని గొప్ప తెలివిగా చెప్పాను కదా అన్నట్లు చూశాడు. అరే తిప్ప, ఇది రాజాజ్ఞ. మీరావంటే శిరచ్ఛేదమే. ముందు తాళం పగలకొట్టు, రాయలు కోపంగా ఆదేశించాడు. అయ్య బాబోయ్, ఇదేదో ఇరుక్కున పడిపోయినట్టున్నాను. అటు గొయ్యి ఇటు నుయ్యిలా ఉంది. నేను అంత పని చెయ్యలేను. ఆ బండ ఎత్తిన మొకమా నాది. బట్టల మూట వరకు ఏదో పర్వాలేదు, కావాలంటే ఎత్తి చూస్తాను అని ఓ బండరాయిని ఎత్తే ప్రయత్నంలో పడ్డాడు తిప్పడు. చెమటలు పోశాయి. వీసమెత్తు కూడా కదపలేకపోయాడు. చివరికి చతికిల పడిపోయాడు. నా వల్ల కాదురోయ్ దేవుడా అని సన్నగా ఏడుపు లంకించుకున్నాడు. మళ్ళీ రాయి ఎత్తే ప్రయత్నంలో, కాళీమాత గండం దాటించు, నాకు శక్తి ఇయ్యే తల్లి, నింగిలోకి చేతులు ఎత్తి దండాలు పెట్టసాగాడు. ప్రభు, నాకు అవకాశం ఇవ్వండి. ఆ తిప్పడి చేత ఈ తాళాలు పగలగొట్టిస్తాను అని రామలింగడు రాయలవారిని లోగొంతుతో అడిగాడు. లాభం లేదు రామలింగ, వాడో వింత పశువులా ఉన్నాడు. పైగా శారీరకంగా బలహీనుడు. ఆ రాయిని వేసమెత్తు కూడా లేపలేకపోయాడు. వాడు నటించలేదు, నిజంగానే ఎత్తలేకపోయాడు. ఇక వీడి వలన మనం ఈ చెరలో నుంచి తప్పించుకోలేము. చూద్దాం. ఈలోగా మన వెనకనే వస్తున్న మన సైన్యం ఈసరికి ఈ పరిసరాలకు వచ్చేసి ఉంటుంది. రాయలు తిప్పడు వలన కాదని ఓ నిర్ణయానికి వచ్చేశాడు. ప్రభు, నాకు అవకాశం ఇప్పించండి, కాదనకండి అని ఆయన నుంచి అంగీకారం పొంది ఇటు తిరిగి, నాయనా తిప్ప, ఒకసారి దగ్గరగా రారా, నీకో విషయం చెప్పాలి అని పిలిచాడు రామలింగడు. కళ్ళు తుడుచుకుని వచ్చాడు తిప్పడు. చెవులు రిక్కించి వినసాగాడు. తిప్ప, మన నగర దండనాయకుడు లేని కారణంగా ఈ దొంగల్ని పట్టుకోవటానికి మహారాజుగారే బయలుదేరారు. నీకో అవకాశం ఏలినవారు కల్పిస్తున్నారు. ఈ క్షణం నుంచి నువ్వే విజయనగర రక్షకుడవు, దండనాయకుడవు. మహారాజుతో సహా పౌరుల రక్షణ అంతా నీదే. ఇదిగో రాజముద్రిక. రాయల నుంచి తీసుకుని రాజముద్రికను తిప్పడికి ఇచ్చాడు రామలింగడు. ఆ ముద్రిక తళతళ మెరిసిపోతోంది. రాజముద్రిక చేతివేలికి తగిలించుకున్న ఉత్తరక్షణం తిప్పనిలో మార్పు సంభవించింది. అయ్యో, దొంగనాయాళ్ళు ఈసరికి నీళ్లు పోసుకుని వచ్చేస్తుంటారు. ఏటి దారి? ఎలా తప్పించాలి మిమ్మల్ని? మహారాజా, మన సైన్యాలు ఎటువైపున్నాయో చెప్పండి, లగెత్తుకుని పిలుసుకు వచ్చేస్తాను. ఆ పనికి ఇప్పుడు పెట్టుకోకూడదు. ఆ దొంగనాయాళ్ళు వచ్చేసినారంటే వెనక ముందు చూడకుండా వేసేయడమే కదా. ఇంత పెద్ద పదవి ఇచ్చేటోడిని రక్షించుకోలేని చావటను అనిపించుకోలేను అని పరిపరి విధాలుగా క్షణాల్లో అనుకుంటూ ఆ గుహంతా కలయ తిరిగాడు తిప్పడు. రాయలు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. రామలింగని వైపు అయోమయంగా చూశాడు. ఏమిటి రామలింగ ఇదంతా? తిప్పడేమిటి? కాలు కాలిన పిల్లిలా తిరగడమేమిటి? మనల్ని ఈ అవిటి వెధవ రక్షిస్తానంటున్నాడు. చిత్రంగా ఉందే. అదే ప్రభు, పదవి ప్రభావం అంటే. ఇంకా చూడండి, వాడెన్ని సాహసాలు చేస్తాడో. కన్నులారా తిలకించండి. పదవి చిక్కితే మూలపడనున్న ముసలాడు కూడా కత్తిదూస్తాడు. కథనరంగాన విజయానికి ఆరాటపడతాడు నవ్వుతూ చెప్పాడు రామకృష్ణుడు. తిప్పడు ఏదో పెద్ద ఆలోచనకు శ్రీకారం చుట్టినవాడిలా గుహ బయటికి వెళ్ళి వచ్చి పెద్ద బండరాయిని ఎత్తే ప్రయత్నం చేశాడు. ఏమీ కదల్చలేకపోయినా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. రాయలు కన్నార్పకుండా చూస్తున్నాడు. రామలింగుడు వాడిని ప్రేరేపిస్తూనే ఉన్నాడు.
ఊహించని విధంగా క్షణాల్లో రాయి పైకి లేచింది. సొట్టకాలును తప్పటడుగు పడకుండా వేస్తూనే బలంగా తాళం మీదకు విసిరాడు. ఊడి వచ్చింది. చెమటలు పోస్తూనే, మహారాజా, తమరు ఈ గుహలో నుంచి రావద్దు. ఆ దొంగల సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి బయటకు దూసుకుపోయాడు, కుంటికాలితో వడివడిగా అడుగులు వేసుకుంటూ. ఏమిటి రామలింగ, వీడి రక్షణ మనకు అవసరమా? పద, నా కరవాల విన్యాసం కనులారా చూద్దువుగాని. ఆ దొంగల్ని ఏ ఒక్కడిని వదలకుండా మట్టి కరిపిస్తాను అని రౌద్రమూర్తి అయ్యాడు రాయలు. ప్రభు, మనకెందుకా వృధాశ్రమ? తిప్పనికి అధికారం ఇచ్చారు కదా. చూడండి, పదవి ఏమైనా చేయిస్తుంది అన్న నగ్న సత్యం తమకు అవగతం అవుతుంది. కొంతసేపు ఓపిక పట్టండి. తిప్పడు వలన కాకపోతే తమకు ఎలాగూ తప్పదు అని రాయలవారిని ముందుకు పోకుండా నిలువరించాడు. నిజమే రామలింగ, చూద్దాం ఇంతకీ మన సైన్యం ఏమయ్యింది? బహుశా దొంగలతో తలపడుతున్నారేమో. ఏదీ తెలియకుండా అయిపోయింది. నువ్వేమో తిప్పడిపై ప్రయోగం చేస్తున్నావు. రాయలు గుహలో ఆకలిగొన్న బెబ్బులిలా తిరగాడసాగాడు. తిప్పడు కుంటుకుంటూ నదివైపు సాగాడు. అక్కడ దొంగల గుంపు తీవ్రంగా ఆలోచిస్తోంది. మనం బంధించిన వారిలో ఒకడు బాపడు, మరొకడు ఖచ్చితంగా మారాజు ఆ దేవరాయలే. గజపతులకు అమ్ముకుంటే మనం ఏదైనా దుర్గానికి అధిపతులు కావచ్చు, ఒక దొంగ చెప్పాడు. సరిగ్గా అప్పుడే వెళ్ళాడు తిప్పడు. దొంగలు వాడిని చూడగానే, తిప్ప, బందిఖానాలో ఉన్నవారిని చూశావా? అతడు దేవరాయలే కదా? దొంగల నాయకుడు ఆత్రంగా అడిగాడు. చుట్టూ కూర్చున్న ఆ గుంపు మధ్యలో నిలబడి, అదే చెప్పాలని వచ్చాను, మీరే అడిగారు. అతడు మహారాజే, మరొకరు కొత్తగా వచ్చిన కవి అని చెప్పి కిందకి వంగి ఏటి ఇసుకను దోసెళ్లతో తీసి శరవేగంతో వారి ముఖాలపై విసిరి కొడుతూ బొంగరల్లా తిరిగాడు తిప్పడు. క్షణాల్లో అంతా కళ్ళు చేత్తో అదుముకుని నేల మీద పడి గింగరాలు కొట్టసాగారు. వారి కళ్ళ నిండా ఇసుక. అప్పటికే అక్కడికి చేరుకున్న సైన్యం దొంగలపై పడి సునాయాసంగా బంధించింది. రాయలు చాకచక్యంతో దొంగల్ని పట్టుకున్న తిప్పడిని అభినందించారు. అప్పటికి అసలు విషయం తెలుసుకున్న దొంగల నాయకుడు, రాజా, నీవు చేతికి చిక్కావు, కానీ నిన్ను గుర్తించలేక చేతులారా వదిలేశాను. సరిగ్గా నిలబడలేని ఈ కుంటి చాకలి నాయాలకు ఇంత తెగింపు ఎలా వచ్చింది అని జుట్టు పీక్కోసాగాడు. రామలింగ, నీ తెలివికి సమయస్ఫూర్తికి నిన్నెలా అభినందించాలో తెలియకుండా ఉంది. తిప్పనిపై నీ ప్రయోగం ఓ అద్భుతం. పదవిలో ఇంత సాహసం ఉందా? అది అనుభవించిన నాకంటే నీవే చక్కగా గుర్తించి తిప్పడిపై గురిపెట్టావు అని రామలింగని రాయలవారు ఎంతగానో కొనియాడారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.